ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అప్పుడు స్టార్టింగ్లో నేను ఒకసారి టేక్వాండో వీడియో పెట్టాను కదా. సో ఇది ఆ రోజు లాస్ట్ డే. ఫస్ట్ డే ఎంత నీరసంగా పోయినానో లాస్ట్ డే చాలా హ్యాపీగా ఉన్నింది. అందరిని వదిలేసి వెళ్ళేటప్పుడు ఏదో ఒకలాగా ఉన్నింది. సో ఇప్పుడైతే నేను ఫైట్ చేస్తున్నాను. మా సార్ చెప్తున్న స్టార్ట్ చేశాను. నేను ఎలా చేశాను? నాకైతే ఏమంతలా అనిపించలేదు. నేను అప్పుడు చేసేటప్పుడేమో పైకి ఎత్తినట్టు అనిపించింది. ఇప్పుడు వీడియో చూస్తుంటేమో అసలు ఎత్తినట్టు కూడా అనిపించడంలా. చూడండి, నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. స్పీడ్గా వెళ్ళాలి. నా కాలు గుచ్చుకునేస్తాయన్న భయంతో వెళ్ళడంలా. స్టార్టింగ్లో షూస్ వేసుకోపోతూ ఉంటేనే ఇప్పుడేమో వేసుకొని పోవట్లా. అది ఎందుకో నాకే అర్థం కాదు. నాకు విసుగ్గా ఉండదని వేసుకోవడంలా. మా మమ్మీ కూడా వేసుకోమనింది, కానీ నేనే వేసుకోవడంలా. ఎందుకో నాకే అర్థం కాదు. చూడండి, ఇది సెకండ్ రౌండ్. ఇదే మా స్కూల్ గ్రౌండ్. చూసారు కదా, మా స్కూల్ పేరు వచ్చి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ. అలిపిరి దగ్గర ఉంది మా స్కూలు. చాలా పెద్ద స్కూలు. కొండ కూడా కనిపిస్తుంది మీకు చాలా బాగా. అక్కడ వచ్చి ఫుట్బాల్ జరుగుతుంది. అది కొంచెం క్రికెట్ లాగా ఆడుతున్నాం, కానీ అది క్రికెట్ కాదు. వికెట్స్ అవన్నీ పెట్టున్నారు. ఇక్కడ మేమున్నాము. చూసారు కదా, నేను ఎట్టా చేసినాను? బాగా చేసినానా? చేసుంటే కింద కామెంట్ చేయండి. మీరు చూసి నేను హ్యాపీ అవుతాను. మా స్కూల్ చాలా సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి. ఆర్చరీ ఉంది, టేక్వాండో ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, టెన్నిస్ ఉంది, ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, షటిల్ ఉంది. అంటే షటిల్ బ్యాడ్మింటన్ కదా. యాక్చువల్గా రెస్లింగ్ కూడా ఉన్నింది, కానీ అది ఎత్తేసారు. మా తమ్ముడు అప్లై చేశారు. వాడు ఒక్కటే అప్లై చేసింది దానికి. మళ్ళీ వాడికి వద్దులే అని చెప్పి, మళ్ళీ వాడికి ఒక్కరే ఉన్నారు కాబట్టి మేము క్యాన్సిల్ చేసేస్తున్నాము అన్నారు. అందుకని మా తమ్ముడికి టేక్వాండోకి పంపించేశారు. ఇంకా ఈవెన్ అథ్లెటిక్స్ కూడా ఉంది. మా తమ్ముడు అప్పుడు ఒకసారి వాడు థర్డ్లో ఉండేటప్పుడు అథ్లెటిక్స్కి అప్లై చేశారు. అప్పుడు కూడా ఏమో వాలీబాల్కి ఇచ్చేసారు వాడి పేరు. ఈవెన్ వాలీబాల్ కూడా ఉంది. చూసారు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.